పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నూతన సంవత్సర వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 22వ వచనము నుండి 27వ వచనము వరకు. యావే మోషేతో, అహరోను అతని పుత్రులు ప్రజలను ఆశీర్వదించున్నప్పుడు ఈ క్రింది విధముగా దీవెనలు పలకవలని చెప్పము. యావే మేము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖ కాంతిని మీపై ప్రకాశింపచేసి మేము కరుణించునుగాక. యావే మేము కృపతో చూచి మీకు సమాధానమును వసగునుగాక. మీరు ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించున్నప్పుడు ఈ రీతిగా నా పేరును ఉచ్చరించిన నేను వారిని దీవించదను అని చెప్పాను. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, మున్ముందుగా మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు, మీ కుటుంబాలకి సమృద్ధిగా ఉండాలని నా ఆశ, ఆకాంక్ష. ప్రభునందు మిక్కిలి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఒక సంవత్సరాన్ని ముగించుకున్నాం. ఒక సంవత్సరానికి వీడ్కోలు పలుకుతున్నాం. మరొక సంవత్సరాన్ని దేవుడు మన ముంగిట ఉంచాడు. మరొక సంవత్సరం ముంగిట మనం ఉన్నాం. దేవుడు మనకి ఈ వరాన్ని ఇస్తున్నాడు, నూతన సంవత్సరం అనే వరాన్ని. గత సంవత్సరంలో ప్రియులారా, తప్పనిసరిగా మనందరి జీవితాలలో కూడా కొన్ని విజయాలు, కొన్ని మంచి ఎట్టలేదనుకున్నా కానీ కొన్ని మేలులు జరిగాయి తప్పనిసరిగా. ఆ దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రాలు. అన్నిటికంటే గొప్ప మేలు ఏంటంటే మనం ఇప్పటి వరకు బ్రతికి ఉన్నాం ఏదో ఒక రకంగా. కాబట్టి దేవునికి స్తోత్రాలు. రానున్న కాలంలో దేవుడు మనకు తోడుగా ఉండాలని, మన సంవత్సరం అంతా కాచి కాపాడాలని ప్రార్థన చేసుకునే సమయం ఇది. రోజులు ఇవి, దినాలు ఇవి. సంవత్సర ప్రారంభము, సంవత్సర చివరి రోజులు ప్రియులారా. అయితే మనం ఏ విధంగా జీవిస్తే, ఎలాగా ఉంటే దేవుడు మనం దీవిస్తాడు, రానుండే సంవత్సరము ఆశీర్వాదకరంగా ఉండబోతుంది అనేటువంటి దానిని ప్రార్థనాపూర్వకంగా ధ్యానించుకోవడానికి వాక్యాధారంగా ప్రయత్నం చేద్దాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో, ప్రపంచంలో చాలా మంది రచయితలు ఉన్నారు పిల్లారా. వారిలో ఒక ఆయన ఎవరు అంటే లాయిడ్ జాన్ ఒగిల్వే. ఆయన ఒక మంచి ఆధ్యాత్మిక పుస్తకాన్ని రాశాడు. దాని పేరు ఏంటంటే ద స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్, ద సీక్రెట్ స్ట్రెంగ్త్ ఆఫ్ మై లైఫ్, నా జీవితపు రహస్యపు శక్తి అనే పుస్తకం అన్నమాట. నా జీవితం యొక్క రహస్యపు శక్తి అనేటువంటి పుస్తకం, ప్రార్థనకు సంబంధించినటువంటి. తన జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన ఆయన ఆ గ్రంథంలో ఈ విధంగా రాశాడు. ఒక రోజున ఈ ఒగిల్వే గారు విమాన ప్రయాణంలో ఉండగా ఒక చిన్న పిల్లవాడు, తనతో పాటు ఎవరో ఒక పిల్లవాడు అదే విమానంలో ప్రయాణం చేస్తున్నాడు. ఆయన విమానం ఎక్కగానే తన పక్క సీట్లోనే ఆ పిల్లవాడు కూర్చొని ఉన్నాడు. సుమారుగా 4-5 సంవత్సరాల పసిపిల్లవాడు కూర్చొని ఉన్నాడు. విమానం ఎక్కగానే పిల్లలకి బొమ్మల పుస్తకాలు ఇస్తారండి, ఎయిర్ హోస్టెస్ వచ్చి. ఆ పిల్లవాడికి కూడా బొమ్మల పుస్తకం ఇచ్చారు. ఆ పిల్లవాడికి అదురు బెదురు లేదు, చీకు చింత లేదు, జంకు లేదనమాట. ఆ ఒగిల్వే గారు తన పుస్తకంలో రాశారు జరిగిన సంఘటన. ఇక పిల్లవాడితో మాట్లాడారు. ఏం పేరు, చిన్న చిన్న మాటలు మాట్లాడి పిల్లవాడిని డిస్టర్బ్ చేయకుండా తన పని తాను చేసుకున్నారు ఒగిల్వే గారు. ఇంతలోకే విమానం టేక్ ఆఫ్ అయింది, గాల్లో ఎగిరింది. ఎగురుతున్న సమయంలో ఒక 10 నిమిషాలు ప్రయాణమైన తర్వాత బాగా వర్షంగా ఉంది, గాలి దుమారం ఉంది. కాబట్టి ఆ విమానం అంతా అతలాకుతలం అయిపోతుంది, కుదుపులకు గురి అవుతుంది. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు, టెన్షన్ తోటి ఉన్నారు, గట్టిగా పట్టుకున్నారు అందరూ కూడా. ఈ ఒగిల్వే గారు కూడా నిజంగా ఒప్పుకున్నాడు, నాకు కూడా భయం వేసింది. కారణం ఏంటంటే విమానం బాగా కుదుపులకు గురి అవుతుంది, అతలాకుతలం అయిపోతుంది, అటు ఇటు ఊగుతుంది. అతలాకుతలంలో నేను కూడా భయపడ్డాను. కానీ నేను ప్రక్కకు తిరిగి చూసేసరికి ఈ పిల్లవాడికి ఏ భయం లేదు, ఏ చీకు చింత లేదు. ఆ బొమ్మలను చూసుకుంటా ఆడుకుంటా ఉన్నాడు.
ఎంత చిన్నపిల్లవాడని అలాంటి భయం ఉంటుంది కదా. కుదుపులు విమానములు అంటే చాలా ప్రమాదకరంగా ఉంటాయండి. కొన్ని నిమిషాలు ఆగిన తర్వాత మరలా ఆ విమానం శాంతించింది. ఫ్లైట్లో ఆ కుదుపులు ఆగిపోయాయి, వాతావరణం చక్కబడింది, ప్రశాంతంగా వెళతా ఉంది. ఒగిల్వే గారు అంటున్నారు, ఆ ప్రక్క సీట్లో ఉన్నటువంటి ఒక స్త్రీ అట కుతూహలంతో ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి, నీకు భయమే లేదా? విమానం కుదుపులకు గురి అవుతుంది కదా, అతలాకుతలం అవుతుంది కదా, నీకు భయమే లేదా అని పిల్లవాడిని అడిగితే, నువ్వేం అసలు ఏం పట్నంలాగా ఉన్నావేంటి, నీకేం పెద్దోళ్ళం మాకే భయం వేసిందనంటే, ఆ పిల్లవాడు ఆ ప్రశ్నకి ఆకతాయితనంగా సమాధానం చెప్పేశాడంటండి. సులభంగా సమాధానం చెప్పాడంట. నాకెందుకు భయం, మా నానే విమానం నడిపేది అన్నాడంటండి. నాకెందుకు భయం, మా నానే విమానం నడిపేది పైలట్ అన్నాడంట. వీళ్ళిద్దరు కూడా షాక్ అయ్యారట. ఈ పిల్లవాడు ఇంత సులభంగా చెప్తున్నాడు, నిజమేనా ఇదేనని ఎయిర్ హోస్టెస్ రాగానే ఏంటమ్మా అంటే, నిజమేనండి, ఆ పిల్లవాడి వాళ్ళ నానే విమానం నడిపేది అన్నాడట. అప్పుడు ఒగిల్వే గారు రాస్తున్నారు, మన ప్రయాణం మన తండ్రి చేతుల్లో ఉంటే ఉండేటువంటి గుండె ధైర్యం ఆ పిల్లవాడిలో చూశాను ఆ రోజున. మన జీవిత ప్రయాణం మన తండ్రి చేతుల్లో ఉంటే, మన విమానాన్ని నడిపేది మన తండ్రి అయితే ఉండే గుండె ధైర్యం, ఆత్మస్థైర్యాన్ని ఆ రోజున నేను ఆ పిల్లవాడిలో చూశానని చెప్పి రాశాడండి. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డ, నూతన సంవత్సర ప్రయాణాన్ని ప్రారంభించుకుంటుండగా, ఒక కొత్త సంవత్సరమైనటువంటి విమాన ప్రయాణాన్ని ప్రారంభిస్తుండగా, నీ యొక్క విమానాన్ని నడిపేది ఎవరో? నీ విమానంలో యేసయ్య ఉన్నాడా? నా జీవితం బాగుంటుందా బాగోదా, ఏం జరుగుద్దా అనే వర్రీ కంటే కూడా నువ్వు ఈ రోజున ప్రశ్నించుకోవాల్సింది ఏమిటి అంటే, నా విమాన ప్రయాణంలో, నా ఫ్లైట్లో నా పైలట్ ఎవరో? నా పైలట్ ఎవరు? నా యేసయ్య లేకపోతే పరాయివాడా, ఇంకొకడా? నా కుటుంబము నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటుండగా, నా జీవితం నూతన సంవత్సరానికి ప్రారంభంలో ఉండగా, రాబోయేటువంటి ఈ ప్రయాణంలో 365 సంవత్సరాలు 65 రోజుల పాటు చేసేటువంటి ఈ విమాన ప్రయాణంలో నీ విమానాన్ని నడిపేది ఎవరో? ఎవరికి ఇచ్చావు అధికారాన్ని? ఎవరి చేతుల్లో నీ యొక్క ఈ సంవత్సరం అనేటువంటి ఈ విమాన ప్రయాణాన్ని ఎవరి చేతుల్లో ఉంచుతున్నావు? ఈ రోజు నువ్వు అడగాల్సింది, నువ్వు కంగారు పడాల్సింది, నువ్వు ప్రశ్నించుకోవాల్సింది, రానున్న నూతన సంవత్సరం ఎలాగా ఉంటుంది? ఆశీర్వాదాలు వస్తాయా, దీవెనలు వస్తాయా, ఆశీర్వాదాలు వస్తాయా? ఇది కాదు నువ్వు ప్రశ్నించాల్సింది. నా విమానంలో నడిపేటువంటిది ఎవరో? నా యేసయ్య నడుపుతున్నాడా? నా యేసయ్యకి అధికారం ఇచ్చానా? నా యేసయ్య చేతుల్లో నా విమానం నడిపేట బాధ్యతలు ఉంచానా? ఇది ప్రత్యేకంగా మనందరం ఉంచుకోవాలి. ఎప్పుడైతే నీ జీవితాన్ని నడిపేటువంటి వాడు, నన్ను నడిపే నా యేసయ్య అని చెప్పగలవో, అదిగో నా నావ బయలుదేరుచున్నది, అందులో యేసు ఉన్నాడు, నా నావలో క్రీస్తు ఉన్నాడు అని చెప్పగలిగితే హృదయం నుండి ధైర్యంగా, విశ్వాసంగా, ప్రియులారా, నూతన సంవత్సరాన్ని గురించి నువ్వు అసలు చింతించవలసిన అవసరమే లేదు. సంతోషించు, ఆనందించు. నీ యేసయ్య నీ పడవలో ఉన్నాడు, నీ యేసయ్య నీ విమానాన్ని నడుపుతున్నాడు, నీ ప్రయాణాన్ని నడుపుతున్నాడు, నీ జీవితాన్ని నడుపుతున్నాడు. కాబట్టి నీ సంవత్సరము ఆశీర్వాదకరముగా ఉండబోతుంది. కుదుపులు ఉండవంటల్లా, అతలాకుతలం కావంటల్లా, కానీ యేసయ్య నడుపుతున్నాడు కాబట్టి డోంట్ వరీ లేదు, కలత లేదు. అలనాడు ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగింది? శిష్యులతో పాటు యేసు పడవనికి వెళుతూ ఉండగా మత్తయి శుభవార్తలో తుఫాను చెలరేగింది. శిష్యులు గాబరా పడిపోయారు, కంగారు పడిపోయారు, మునిగిపోతున్నాం. వాళ్ళు వాడిన పదం అక్కడ, యేసయ్య మీకు పట్టదో, మేము మునిగిపోతున్నాం. యేసు లేచి ఒకే ఒక మాట, గాలిని సముద్రాన్ని గద్దించగా ఆగిపోయాయి. ఎవరున్నారు ఆ ఓడలో? ఎవరున్నారా పడవలో? ఎవరున్నారు వారితో పాటు ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. ఈ రోజున నీతో ఎవరున్నారు? నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా ఎవరితో కలిసి నూతన సంవత్సరాన్ని ప్రారంభించుకుంటున్నావు?
లోకానుసారమైన వ్యక్తులలాగా తూతూ మంత్రంగా పూజలు ముగించుకొని, తూతూ మంత్రంగా ఆరాధన ముగించుకొని, తూతూ మంత్రంగా ప్రార్థన ముగించుకొని కాల్చు పార్టీలు పబ్బులకు వెళుతున్నావా? సరదాలకు వెళుతున్నావా? తాగుడికి బానిస అయ్యావా? కొత్త సంవత్సరం ఎంజాయ్, అది ఎక్కువైపోతుందండి. ఇలాగా ఉంటే అలా కాకుండా ఈ మధుర క్షణాలని, ఈ మధుర గడియలని, ఈ మధురమైన దినాన్ని, ఈ ప్రారంభ దినాన్ని నీ యేసయ్య చేతుల్లో ఉంచి, అయ్యా ప్రథమమైన దినాలు ప్రభువా ఇవి నీకే అంకితం, ప్రథమమైన గడియలు ప్రభువా ఇవి నీకే అంకితం, నీ సన్నిధికే అంకితం అని చెప్పగలిగితే ఆయన నీ ఓడని, నీ పడవని, నీ యొక్క విమానాన్ని నడుపుతాడు. నీ ప్రయాణానికి డోకా ఉండదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ యేసయ్య నీకు తోడుగా ఉంటాడు పిల్లారా. లూకా సువార్త 8వ అధ్యాయం 22వ వచనంలో ప్రియులారా, గాలిని సముద్రాన్ని గద్దించినట్టు యేసయ్య నీకు తోడుగా ఉంటే నువ్వు భయపడవలసినటువంటి అవసరం లేదు. గతాన్ని మరిచిపో, గతం గురించి పట్టించుకో మాకు. అయ్యో నాకు ఆ శ్రమలు వచ్చాయి, ఈ శ్రమలు వచ్చాయి, ఈ బాధలు వచ్చాయి. డోంట్ వరీ అబౌట్ దెమ్. గతాన్ని ఏమంటారు తెలుసా? ఇంగ్లీష్లో హిస్టరీ అంటారండి. అయిపోయింది, అదో చరిత్ర మాత్రమే మిగిలిపోయింది. భవిష్యత్తు కూడా నీకు తెలియదు, నీ చేతుల్లో లేదో. అదొక మిస్టరీ, అదొక రహస్యం. దేవుడు ఏమంటాడు ఇర్మియా గ్రంథంలో, మీ కొరకే రచించినట్టు బంగారు పథకములు నాకు మాత్రమే తెలియదు. మనకు తెలియదు, ఆయనకి మాత్రమే తెలుసు. ప్రజెంట్ ఈజ్ ఏ ప్రజెంట్. ఇప్పుడున్నటువంటిదే వర్తమానమే మనకి ఇచ్చినట్టు వరం. ప్రజెంట్ అనే పదానికి ఇంకో అర్థం కూడా ఉంది. ప్రజెంట్ అంటే వర్తమానం, ఇప్పుడు జరుగుతున్న కాలం. ప్రెజెంట్లీ ఐఎమ్ ప్రీచింగ్ టు యూ, ఎట్ ప్రెజెంట్ ఐఎమ్ ప్రీచింగ్ టు యూ. రెండో అర్థం ఏంటంటే బహుమానం. ఐఎమ్ గివింగ్ యూ ఎ ప్రెజెంట్, ఐఎమ్ గివింగ్ ఏ గిఫ్ట్. కాబట్టి దేవుడు మనకిచ్చింది ఈ వర్తమానమే. ఈ వర్తమానాన్ని మనం దేవునికి అర్పించుదాం. భవిష్యత్తు దేవుడు మనకిస్తాడు, మనకు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, ఈరోజు నేను మీతో దేవుని దీవెనలు ఈ నూతన సంవత్సరంలో మనకి రావాలి అంటే మనం చేయవలసిన 7 కార్యాల గురించి చెప్పి ముగించుదాం అనుకున్నాను. 7 ముఖ్యమైనటువంటి కార్యాలు ప్రియులారా. ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు సమృద్ధిగా ఉండాలి అంటే 7 ముఖ్యమైనటువంటి కార్యాలు నువ్వు చేయవలసినటువంటివి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆల్రెడీ నేను చెప్పాను. నీ పడవలో, నీ జీవితంలో, నీ కుటుంబంలో యేసు ఉన్నాడా? క్రీస్తు ఉన్నాడా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు ఏమంటున్నాడు? నా దగ్గరికి రా, నిన్ను ఆశీర్వదిస్తా. ఈ నూతన సంవత్సరాన్ని యేసయ్యతో ప్రారంభించుదామా? ఆయన మనకిచ్చింది ఈ వరాన్ని, ఆయనకి అర్పించుదాం, ఆయన రమ్మని చెప్దాం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది యేసుని నీతో ఉంచుకో, నీలో ఉంచుకో. ప్రభు నీతో ఉన్నాడా? అన్నిటికంటే ముఖ్యమైనది. రెండవది ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవుని దీవెన కొరకై వేడుకో, ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు దీవిస్తాడు. దేవుడికి తెలియదా? వితండవాదం అండి ఇది. ఎందుకని ప్రార్థన చేయాలంట? దేవుడే చెప్పినటువంటి కట్టుబాటు అండి అది. మత్తయి 7:7లో అడుగుడు మీకు వసకబడును. అడుగుదా ప్రియులకు దేవుని బిడ్డలారా, వేడుకుందా ప్రియులకు దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా పలుకుతుంది ప్రియులకు దేవుని. ఏమంటాడు సామెతల గ్రంథకర్త? దేవునికి నీ కార్యమును దీవింపమని వేడుకుందువేని నీకు తప్పక విజయము దొరుకును. దేవుని నీవేం చేయాలి? నీ కార్యములు దీవించమని వేడుకోవాలి, తప్పక నీకు విజయము కలుగును. మొదటిది, దేవుడు నీలో ఉన్నాడా? నీవు దేవునిలో ఉన్నావా అంటే ప్రార్థన. రెండవది ప్రియులారా, ఆ ప్రార్థనలో వేడుకో, అయ్యా నన్ను దీవించాను అడుగు. ఈ నూతన సంవత్సరాన్ని దీవించమని అడుగు, ప్రార్థన చెయ్యి. దేవుడి దీవెనలు తప్పనిసరిగా నీకుంటాయి పిల్లారా. మూడవది ఏమిటి అంటే, గుర్తుపెట్టుకో ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని, ఆయన దగ్గర నీ కొరకై గొప్ప పథకాలు ఉన్నాయి. ఆయన మంచిని చేసేవాడే కానీ చెడు చేసేవాడు కాదు. ఇది నమ్ము, ఇది విశ్వసించు.
తన బిడ్డలు ఆశీర్వదించబడమని కోరుకుంటాడు, దీవించబడమని కోరుకుంటాడు. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 1వ వచనములో నరుడు పథకములను సిద్ధము చేసుకోవచ్చుగాక, ప్రత్యుత్తరం వస్తున్నది మాత్రము ఆయనే. ఆయన పథకాలు నెరవేరుతాయి. నువ్వు పథకాలు రచించుకోవచ్చు, నెరవేర్చేది ఆయనే. అది గుర్తుపెట్టుకో. ఆయన పథకాలు నెరవేరుతాయి. కాబట్టి అయ్యా, నువ్వు నా కొరకై ఏర్పాటు చేసిన పథకాలు నెరవేర్చు నాయన. గుర్తుపెట్టుకోవాలి ఇది ఎప్పుడు కూడా. నేనెంత ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది మాత్రం ఆయన చిత్తమే. అదే సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో ప్రియులారా ఈ విషయాన్ని కొంచెం ముందుకు తీసుకువెళ్తాడు. ఏమిటి? నరుడు పథకములు సిద్ధము చేసుకోవచ్చుగాక, అతని కార్యములను నడిపించున్నది మాత్రము ప్రభువే. కాబట్టి ఈ సత్యాన్ని మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నేను కష్టపడుతున్నా, నేను శ్రమిస్తున్నా, అది చేస్తున్నా, ఇది చేస్తున్నా. అందరూ చేస్తున్నారు. శ్రమించాలండి. కానీ ఆయన తోడ్పాటు లేకపోతే రాత్రంతా శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. ఎందుకంటే మనం ఆయన లేడు మనతోటి. అవును ప్రియులారా, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ఎల్లప్పుడూ కూడా. మనం పథకాలు రచించుకోవచ్చు, మనం ప్లాన్లు గీసుకోవచ్చు, మనం కష్టపడవచ్చు, కానీ ఆయన తోడ్పాటు లేకుండా నాకు ఏది జరగదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక 4వది ప్రియులకు దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యం అనేది ఏది లేదో ఇది బలంగా మనం నమ్మాలి. ఎస్, నా దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు. అమ్మో, గడిచిన సంవత్సరం జరిగింది, ఇది ఇందులో ఓడిపోయాను, ఇందులో నేను చేయగా, అవి ఒంటరిగా చేస్తుంటా. ఇప్పుడు దేవునితో కలిసి చెయ్యి. దేవా, నువ్వు నాకు తోడుగా ఉండాయా. మరియ తల్లితో గబ్రియలు సంగతుడు పలికిన మాట లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనములో, ఏలయనగా దేవునికి అసాధ్యమన్నది ఏది కూడా లేదు. ఇది నమ్మి దేవుని అడుగు. ఇది అసాధ్యం అనమాకు. దేవునికి అర్పించది, సుసాధ్యం చేస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనములో, నేను లేకుండా మీరేమి చేయలేరంటాడు. ఈ నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా 4వ సందేశం ఏమిటి అంటే, ఆయన నీతో ఉండాలి. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయనకి సమస్తము సాధ్యం. 5వ విషయం ప్రియులారా, ఇప్పుడే చెప్పాను. ఏమిటంటే, పిరికితనాన్ని విడిచిపెట్టు. దేవుడు మెచ్చడండి. దేవుడు మెచ్చడు. తిమోతికి రాసిన లేఖలో 1వ అధ్యాయంలో 7వ వచనంలో ఏమంటాడండి? దేవుడు మనకు వసగిన ఆత్మ మన పిరికివాన్ని చేసే ఆత్మ కాదు, ఆత్మ నిగ్రహాన్ని, ధైర్యాన్ని ఇచ్చేటువంటి ఆత్మ. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో, నేను నీకు విజయాన్ని ఇస్తాను, కానీ నీవు ధైర్యంగా ఉండు. ధైర్యంగా ఉండేవాడు ఎవడు? విశ్వాసం ఉన్నటువంటి వాడు. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆ పిల్లవాడు, మా నాన్న ఈ విమానాన్ని నడిపేది, నాకెందుకు భయం? ఆ విశ్వాసం ఉంటే ధైర్యంగా ఉండు. భయపడ మాకు ఊరికి చిన్న చిన్న వాటికి, లేని వాటికి, ఉన్న వాటికి, అనవసరమైన భయాలని ప్రపంచంలో వాటిని తీసివేసుకో. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనంలో, నేను నిన్ను విడువను, ఎడబాయిన దేవుడను. భయపడకో, ధైర్యంగా ఉండో. 6వది ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, కొన్నిటినైనా కానీ దేవునికి విడిచిపెట్టేసాయి. దేవునికి విడిచిపెట్టు. అయ్యా, నువ్వు చూసుకో. టెన్షన్ పడుతున్నావా? అమ్మ, ఇది జరుగుద్దా జరగదా అంటున్నావా? అటువంటి సమయంలో, అయ్యా, నేను నిన్ను నమ్ముకున్నాను, నువ్వే చూసుకో, ఇంకంతా ఇక నువ్వే నెరవేర్చు అంతా కూడా, నాకు తెలియదు, నువ్వు చూసుకో. అప్పచెప్పాలి ప్రియులారా. ఈ తెగింపు, ఈ విశ్వాసం, ఈ బలమైన నమ్మకం దేవుని మీద మనకుంటే అన్నీ జరుగుతాయి. చివరిది 7వది ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యమైనటువంటి, చీకు చింతలు వద్దు మనకి. చీకు చింతలు మనకు వద్దు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 25వ వచనములో, ఏమి తినదమా, ఏమి తాగదమా అని చింతించవద్దు. ఆయన అన్నీ తెలుసు, ఆయన సమకూరుస్తాడు. అంతకుముందు ఏంటంటే, ఆయన మీద ఆధారపడటం నేర్చుకోవాలి. చివరిగా ఈ చీకు చింతలను విడిచిపెట్టు. అవే సగం రోగాలకు కారణం, సగం నష్టానికి కారణం. అదే ఊరికే భయపడిపోవటం. లిల్లీ పుష్పాలను చూడు,
అడవి పురాణం చూడు, మత్తయి శుభవార్త 6:27 చింతించటం వలన ఎవడైనా కానీ కొద్దిగా బాగుపడ్డా? మేలు జరిగిందా? మొదట ఆయన రాజ్యంలో నీతిని వెతకండి, అప్పుడు ఆయన అన్నీ సమకూరుస్తాడు. ప్రియులారా, ఈ యొక్క నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తుండగా మీ ముందు నేను బైబిల్ ఆధారంగా ఉంచాలి అనుకున్నట్టు బైబిల్లో గొప్ప గొప్ప వ్యక్తులు చేసినటువంటి కార్యాలు ప్రియులారా 7 ముఖ్యమైనటువంటివి. మొట్టమొదటి ప్రియులారా, నీ పడవలో యేసు ఉన్నాడా ప్రశ్నించుకో. నీ ప్రయాణంలో యేసు ఉన్నాడా? నీ విమానంలో యేసు ఉన్నాడా? యేసయ్య నడుపుతున్నాడు, ఆయనకు బాధ్యతను అప్పచెప్పు. రెండవది ప్రియులారా, దేవుని వేడుకో, ప్రార్థన. అయ్యా నన్ను దీవించయ్యా, ఈ నూతన సంవత్సరాన్ని దీవించయ్యా. మూడవది ప్రియులారా, నువ్వెన్ని పథకాలు రచించినా కానీ నెరవేర్చేది మాత్రం ఆయనే అని గుర్తుపెట్టుకో. కాబట్టి ఆయన నెరవేర్చమని చెప్పు. నాలుగవది ప్రియులారా, దేవునికి అసాధ్యం అనేది ఏది లేదు, నమ్ము, విశ్వసించో. దేవుడు నీ నీ జీవితంలో కార్యము చేస్తాడు. ఐదవది, ధైర్యాన్ని విడిచిపెట్టు. మాకు ధైర్యంగా ఉండు, దేవుడు నాకు తోడుకున్నాడు. ఉపమానములు ఆ పిల్లవాడు, మా నానేగా నా విమానం నడిపేది, నాకెందుకు భయం? ధైర్యం కలిగి ఉండు. విశ్వాసం ఉన్నటువంటి వాడు ధైర్యంగా ఉంటాడు, అపనమ్మకం ఉన్నటువంటి వాడు అధైర్యంగా ఉంటాడు. ధైర్యంగా ఉండు. ఆరవది ప్రియులారా, దేవుని మీద భారాన్ని వేయటం నేర్చుకో. చాలామంది మనలో చదువుతాం, వింటాం, కానీ దేవునికి అప్పచెప్పటం నేర్చుకోమండి. మీ భారములను ఆయనపై వేయుడు. పేతురుగా తాను రాసినట్టు మొదటి లేఖలో 5వ అధ్యాయం 6-7 చెప్తాడు. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 4-5 ఇవే చెప్తున్నాయండి. ఆయనకు అప్పచెప్పు, ఆయనపై వేయి. చివరిగా ప్రియులారా, చీకు చింతలు వద్దు, అనవసరమైన గాబరా వద్దు, అనవసరమైన గాబరా వద్దు. దేవుడు నాకు తోడున్నాడు. ముగింపుగా ఎల్లవేళలా కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉండు. ఎప్పుడు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించడం మర్చిపో. మాకు ఈ కార్యాలు చేయండి పిల్లరా, దేవుడు తప్పనిసరిగా ఈ నూతన సంవత్సరంలో మీకు తోడుగా ఉంటాడు. అహరోనుతో దేవుడు అన్నాడు, నా బిడ్డల మీద ఈ ఆశీర్వచనాలు పలకండి అని చెప్తున్నాడు. నేను కూడా ఇప్పుడు చేతులు చాచుతున్నాను, తలలు వంచండి. వాక్యం అండి, నూతన సంవత్సరం రోజున దేవుడే స్వయముగా ఇచ్చినట్టు వాక్యం ఇది ప్రియులారా. ప్రతి కథోలిక దేవాలయంలో పూజలో ఈ వాక్యాన్ని చదువుతారు. తలలు వంచండి, భక్తితో ప్రార్థన చేయండి పిల్లారా. ఏమని చెప్తున్నాడు? అహరోను తన యొక్క కుమారులు కూడా ప్రజలను దీవించినప్పుడు ఈ యొక్క వాక్యాలు, ఈ ఆశీర్వాద వచనాలు పలకాలి అని దేవుడే స్వయంగా చెప్పినటువంటి మాటలని నేను ఇప్పుడు మీ వైపు చాచి ఉంచగా తలలో ఉంచి విశ్వాసముతో దేవుని యొక్క ఆశీర్వాదాలని స్వీకరించండి పిల్లారా. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపజేసి మిమ్ము కరుణించి కాపాడునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానమును వసగునుగాక. ఇదే దేవుని యొక్క దీవెనల ప్రియులారా. బైబిల్లో ఉన్న దీవెనల కంటే కూడా, బైబిల్లో ఉన్న ప్రార్థన కంటే కూడా గొప్ప ప్రార్థన నేను చేయలేను. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్ర ఆత్మ ఈ నూతన సంవత్సరం అంతా కూడా మిమ్ము, మీ కుటుంబాలను, మీకున్న సమస్తాన్ని కూడా 30ంతలుగా 60 దీవించుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.